హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం ఆర్జీవి అరెస్ట్. అసలు ఈ ఆర్జీవి అరెస్ట్ కూడా ఏంటి? ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మొత్తం అంతా అదే టాపిక్ రన్ అవుతూ ఉంది. సో కొంతమంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆర్జీవి మీద కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి. అతను తీసే మూవీస్ గురించి అవ్వచ్చు, లేదా అతను చేసే పోస్టులు ట్విట్టర్లో అవ్వచ్చు, తన ఇండివిజువల్ సోషల్ మీడియా అకౌంట్స్లో అతను చేసే పోస్టులు అవ్వచ్చు. సో తను చెప్పే కొన్ని మాటలు అవ్వచ్చు, ఏదో విధంగా ఏదో ఒకటి హల్చల్ అవుతూనే ఉంటుంది. సో ఆ హల్చల్ అయ్యేవాడే ఆర్జీవి ఫస్ట్. సో ఏం చేసినా సరే కాంట్రవర్సీగా అతను దగ్గరగా చేస్తూ ఉంటాడు. అందుకే కొంచెం అరెస్ట్ అని చెప్పేసి ఆర్జీవి మీద దాడులు జరిగాయి అని ఇలా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే బాగా ట్రెండ్ అయ్యేది ఆర్జీవి అరెస్ట్. సో ఆర్జీవి అరెస్ట్ గురించి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఈ టాపిక్ డిస్కషన్ అవుతూ ఉంది. అసలు దీని గురించి ఏంటి అనేది ఒకసారి మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకుందాం. సో న్యూట్రల్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో పాయింట్ ఏంటంటే, సో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎగనిస్ట్గా, ఎగనిస్ట్ పార్టీ వాళ్ళు ఇలా ఆపోజిట్ పార్టీకి ఎగనిస్ట్గా ఇలా అనేది కొన్ని మూవీస్ తీస్తూ ఉంటారు. ఇది మనకు తెలిసిందే. ఇది మన నేషనల్ పార్టీస్లో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్, ఆంధ్రాలో జరిగిన లాస్ట్ ఎలక్షన్స్లో వ్యూహం శపథం అనే ఒక సినిమా వచ్చింది. సో ఫస్ట్ వ్యూహం, దాని తర్వాత శబ్దం, సంథింగ్ టైటిల్ మార్చారు. సో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా వచ్చినప్పుడు ప్రమోషన్స్లో భాగంగా ఆర్జీవి ఏదైతే తన ఎక్స్ అకౌంట్, లైక్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో, ఈ ట్విట్టర్ అకౌంట్లో తను ఒక పోస్ట్ అనేది ఫార్వర్డ్ చేశారు. ఏంటంటే అప్పుడు ఎక్స్సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు ఫేసులకి లేడీ బాడీస్ అనేది అటాచ్ చేసి, అంటే వేరే లేడీస్ బాడీస్ అటాచ్ చేసి ఒక మార్ఫింగ్ ఫోటో అనేది పెట్టి, సో దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి, అంటే మూవీని ప్రమోట్ చేసుకోవడానికి చేశారు. సో దీన్ని ప్రూఫ్గా, అంటే ఎవిడెన్స్గా తీసుకొని ప్రకాశం జిల్లాలో అయితే కేసు నమోదైంది ఆంధ్రాలో. సో అప్పటి నుంచి కూడా ఆ తర్వాత ఈ పర్ఫెక్ట్ ఆధారాలను చూసుకొని పోలీసులు అనేది రాంగోపాల్ వర్మకి నోటీసులు అనేది ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చి విచారణకు మీరు హాజరవ్వాలని చెప్పేసి చెప్పిన ప్రతిసారి కూడా తను దొమ్మ కొడుతూ వచ్చాడు. ఎప్పుడు విచారణకు హాజరవ్వాల. సో ఫస్ట్ నోటీస్ వచ్చింది ఒక 1 వీక్కి. సో తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఒక 1 వీక్ ముందు నోటీస్ వస్తే ఒక 1 వీక్ మాకు టైం కావాలి, తర్వాత ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తాం మీ విచారణలో అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ గ్యాప్లో వీళ్ళు ఏం చేశారు, హైకోర్టులో ఏదైతే ఉందో, సో హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళి ఈ కేసు ఏదైతే ఉందో కేసు ఇంకా అక్కడ ఆగేలాగా వీళ్ళ తరపున ఉన్న వీళ్ళు సబ్మిట్ చేశారు. సో ఫాల్స్ కేసు, దీన్ని ఏమంటారంటే వాక్ స్వతంత్రం వల్ల మేము అలా చేసాము, చేయొచ్చు పర్లేదు, మాఫింగ్ ఫోటో మేము డిలీట్ చేసేస్తాం అన్నట్టుగా చేశారు. సో అసలు ముందు ఫోటో పెట్టడమే తప్పు, సో డిలీట్ చేసేస్తా ఉన్నారు. ఇది పక్కన పెడితే మెయిన్ పాయింట్ ఆఫ్ ఎక్కడ మొదలైంది, ఫస్ట్ 1 వీక్ టైం అడిగారు. 1 వీక్ టైంలో విచారణకు అటెండ్ కాలే. తర్వాత మళ్ళీ ఓ 15 డేస్ టైం అడిగారు. ఆ 15 డేస్ టైం ఇచ్చినా కూడా రాంగోపాల్ వర్మ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వాళ్ళ లాయర్ గారు, అతని పేరు బాలయ్య, మన జై బాలయ్య కాదు, లాయర్ పేరు బాలయ్య, అంటే ఆర్జీవి గారు లాయర్ పేరు బాలయ్య. సో అతనేం మెన్షన్ చేస్తున్నారు అంటే, మేము డిజిటల్గా మేము, అంటే లైక్ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్జీవి గారు చెప్తారు, ఆయన షూటింగ్స్లో బిజీగా ఉన్నారు, మీరు నోటీస్ ఇచ్చిన ప్రతిసారి కూడా మేము రియాక్ట్ అవుతూ ఉన్నాం అని చెప్పేసి ఆ లాయర్ గారు చెప్తూ ఉన్నారు. సో అరెస్ట్ ఆపాలి అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసిందంటే ఇంకా డైరెక్ట్ ఇంకా అరెస్టే, ఇంకా అతనికి వేరే ఆప్షన్ లేదు ఆర్జీవికి. అరెస్ట్ చేయడం తప్ప, అరెస్ట్ చేసి జైల్లో కూర్చోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు వాళ్ళ లాయరు ఏ విధంగా పిటిషన్ అనేది వేశారు అంటే, మాకు అరెస్ట్ అనేది ఆపంటే విచారణకు అయితే మేము వస్తామన్నారు. ఇది ఎప్పుడు చేయాలి? అసలు నార్మల్గా మేము రియాక్ట్ అవుతామంటే దానికి అర్థం ఏంటి? రియాక్ట్ ఎప్పుడు అవ్వాలి? పోలీసులు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ విచారణలో భాగంగా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే, సో అప్పుడు మీరు రియాక్ట్ అయినట్టు. అంతేగాని మీరు టైం అడుగుతూ తప్పించుకోవడానికి వేరే మార్గాలు ఎతుకుతూ, సో ఇలా చేసినప్పుడు ఇది మీరు రియాక్ట్ అయినట్టు ఎలాగవుతుంది? సో జస్ట్ రియాక్ట్ అయ్యారు అంతే, రెస్పెక్ట్ ఇవ్వాలా. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏంటంటే, మీరు స్టార్టింగే 15 డేస్ టైం అడుగుంటే సో మేము ఆ టైంకి యాక్సెప్ట్ చేసేటోళ్ళమే. సో ఇప్పుడు మీరు అలా కాకుండా చెప్పిన ప్రతిసారి కూడా మీరు ఏదైతే కోర్టు రూల్స్ ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ తీసుకొని ఇప్పుడు తిరుగుతున్నారు. ఒక పక్కన కోయంబత్తూరు అంటే ఒక టీం వెళ్ళింది పోలీస్ టీము, మన హైదరాబాద్లో ఒక 2 టీములు తిరుగుతూ ఉన్నాయి. సో ఏదైనా సరే, ఏ క్షణంలో అయినా సరే ఆర్జీవిని అయితే అరెస్ట్ చేయొచ్చు. చూశారు కదా. సో ఏంటంటే లాలో ఉన్న రూల్స్ని అడ్డం పెట్టుకొని తప్పించుకొని తిరుగుదాం, సో టైం వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోదాం అని అనుకుంటే ఖచ్చితంగా కూడా ఇలా పీకల మీదగా వస్తుంది. స్టార్టింగే ఇప్పుడు అతని దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయో ఆర్జీవి స్టార్టింగే రియాక్ట్ అయ్యి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. సో ఏం జరుగుద్దో మీతో పాటు నేను కూడా వెయిటింగ్. ఈ న్యూస్ అప్డేట్లని మీకు అందిస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి జేసీ మీడియా.